హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే మామా, ఈ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాన్రా, పోలీసు వాళ్లకు నిజం చెప్పేద్దాంరా అని ఫ్రెండ్స్ విశ్వతో చెప్తూ ఉంటే, ఇప్పుడు మనం నిజం చెప్తే మనతో పాటు జాను లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుందిరా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అలా అయితే మనమే తప్పు చేసినట్టు పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకోవాల్సిందేనా అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, తప్పదు మామ, జాను కోసం మన జాను బాగుండాలి, మన జాను లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పి విశ్వ అంటాడు. రే మామ, నువ్వు జాను గురించి ఆలోచించి మన లైఫ్ని స్పాయిల్ చేస్తున్నావురా. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? జాను ప్రమాదంలో ఉన్నా కూడా ఆ జైనందన్ ఏదో ఒకటి చేసి జానుని కాపాడతాడు. కానీ మనల్ని ఎవరికి కాపాడతారా? మనం ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాతి కాదు, ఎగ్జామ్స్ రాయలేకపోతే మనం ఆఫ్టర్ స్టడీస్కి వెళ్ళలేంరా అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, ఖచ్చితంగా మనల్ని కాపాడటానికి ఎవరో ఒకరు వస్తారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. మనల్ని కాపాడటానికి ఎవరు వస్తారా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, మనం జాను మంచి కోసం, జానుని పాస్ చేయడం కోసం పేపర్ని లీక్ చేయాలనుకున్నామే, కానీ మన స్వార్థంతో మనం పేపర్ని లీక్ చేయాలనుకోలేదు కదా. ఆ దేవుడికి అన్నీ తెలుసు, మనకి తప్పకుండా మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరేరా మామ, నీపై నమ్మకంతో మేము కూడా జాను కోసం పేపర్ లీక్ చేశామని చెప్పము అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు జాను, జై సార్, అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు జాను అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్ విశ్వ, వాడు జైల్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను సార్, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి జాను అంటుంది. అది కాదు జాను, ఈరోజు నీకు ఎగ్జామ్ ఉంది కదా అని జైనందన్ అంటాడు. ఎగ్జామ్ ఉన్నా పర్వాలేదు సార్, నేను అర్జెంటుగా విశ్వాని కలవాలి అని చెప్పి జాను అంటుంది. సరే జాను, వెళ్దాం అని చెప్పి జైనందన్ అంటాడు. నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళినా ఏమీ చేయలేవు జాను, ఎందుకంటే వాడిని అలా ఇరికించేశాను అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి సంతోషంగా ఉంటే ఖుషి తులసితో, తులసి, నువ్వు ఇలా సంతోషంగా ఉండి ఎన్ని రోజులైందో, నిన్ను ఇలా సంతోషంగా చూస్తుంటే నాకు కూడా సంతోషం వస్తుంది, ఈ సంతోషాన్ని అమ్మమ్మకు చెప్దామా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత అమ్మమ్మకు ఫోన్ చేసి మన సంతోషాన్ని అమ్మమ్మకి షేర్ చేసుకుందాము, ముందైతే మీ ఫ్రెండ్కి చెప్దామా అని చెప్పి తులసి ఖుషిని అడుగుతూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు రూమ్లోకి వచ్చి తులసిని చూసి, తులసి ఈరోజు ఏంటి ఇంత సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు రూమ్లోకి వచ్చి, ఖుషి, మీ ఫేసులేంటి ఈరోజు చిచ్చుబుడ్డులా ఎలిగిపోతున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది ఫ్రెండు తులసికి అని ఖుషి చెప్పబోతూ ఉండగా, తులసి, ఖుషి సైలెన్స్, చెప్పొద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. ఫ్రెండు ఏం లేదు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. నాతో చెప్పకూడని సీక్రెట్సా అని సిద్ధు అడుగుతూ ఉంటే, ఫ్రెండు తులసియే నీతో చెప్తుంది అని చెప్పి ఖుషి అంటుంది. తులసి నాతో చెప్తుందా, ఏమై ఉంటుంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఖుషి, ఎట్టి పరిస్థితిలో నీ ఫ్రెండ్కి నిజం చెప్పొద్దు, నేను చెప్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, సరే తులసి, నేను చెప్పను అని చెప్పి ఖుషి సైగ చేస్తూ ఉంటుంది. ఇద్దరు సైగలు కూడా బాగానే చేసుకుంటున్నారే అని సిద్ధు అడుగుతూ ఉంటే, ఫ్రెండు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంటే చూసుకోవడానికి బయటికి వెళ్ళానమ్మా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఫ్రెండు, మన ఇద్దరం సరదాగా కాసేపు ఆడుకుందామా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా ఖుషి, పడుకోమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, లేదు ఫ్రెండు, నేను నీతో గేమ్ ఆడిన తర్వాతే పడుకుంటాను అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. సరే, ఇద్దరం గేమ్ ఆడదాం అని చెప్పి సిద్ధు ఖుషి ఇద్దరు కలిసి గేమ్ ఆడుతూ ఉంటే, తులసి హాల్లో కూర్చొని పేపర్ మీద ఏదో రాస్తూ ఉంటుంది. అందులో ఏముందా అని చెప్పి వెనుక నుంచి కనిష్క చూస్తూ ఉంటుంది. సిద్ధు, నేను ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్ళాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, నాకు ఉద్యోగం కూడా వచ్చింది, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఆ డబ్బుతో ఖుషిని బాగా చదివించాలనుకుంటున్నాను, ఇది నా ఉద్దేశం నీకు చెప్పేశాను, నీ ఒపీనియన్ ఏంటో చెప్పు సిద్ధు అని చెప్పి తులసి లెటర్లో రాస్తుంది. ప్లీజ్ దయచేసి ఉద్యోగానికి వెళ్ళొద్దు అన్న మాట అనొద్దు, ఖుషిని కష్టపడి చదివిస్తాను అని చెప్పి తులసి లెటర్లో రాస్తుంది. అది కనిష్క వెనుక నుంచి చూస్తూ ఉంటుంది. ఓసే తులసి,
బయటేమో సిద్ధు అంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు, ఇంట్లోనేమో ఇండైరెక్ట్గా సిద్ధు ఒపీనియన్ అడుగుతూ సిద్ధు మనసులో ప్రేమను దక్కించుకోవడం కోసం లవ్ లెటర్స్ ఇండైరెక్ట్గా రాస్తున్నావా తులసి? నువ్వు ఇండైరెక్ట్గా రాస్తున్న లవ్ లెటర్ని నేను డైరెక్ట్ చేస్తాను. సిద్ధు నిన్ను ప్రేమతో ఆ లెటర్ చదివి దగ్గరకు తీసుకుంటాడు. దాంతో నువ్వు సిద్ధు చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తావు. సిద్ధుకి ఖచ్చితంగా నీ పైన కోపం వస్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీరిద్దరూ విడిపోతారు, నేను సిద్ధు ఒకటైపోతాము అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ తులసి రాసిన లెటర్ని ఇప్పుడు నేను ఎలా మార్చేయాలి అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటే అప్పుడే విశాలాక్షి మజ్జిగ తీసుకురా అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. ఆ తులసి ఉందేమో, పిలవండి అత్తయ్య గారు. ఆ తులసి అప్పుడే వెళ్ళి పడుకుందా ఏంటి అని చెప్పి విశాలాక్షి అంటుంది. బామ్మగారు మజ్జిగ అడుగుతున్నట్టున్నారు, దీన్ని తరువాత ఆయనకి ఇస్తాను, ఇప్పుడైతే బామ్మగారికి మజ్జిగ ఇచ్చొస్తాను అని చెప్పి తులసి ఆ లెటర్ని సోఫాలో పెట్టి మెల్లగా కిందికి వెళ్తుంది. మజ్జిగ తీసుకొని బామ్మగారి దగ్గరకు వెళ్ళి బామ్మగారు మజ్జిగ ఇదిగోండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఏంటి అడిగితే కానీ మజ్జిగ తెచ్చివ్వవా ఏంటి అని చెప్పి బామ్మ అంటుంది. అది కాదు బామ్మ, ఏదో పనిలో ఉండి మర్చిపోయాను అని చెప్పి తులసి అంటుంది. సరే సరే, రేపటి నుంచి నాకు నైట్ పడుకునేటప్పుడు మజ్జిగ కావాలి, ఖచ్చితంగా మజ్జిగ చేసి నాకు ఇవ్వు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే సరే బామ్మ అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి హాల్లోకి వెళ్ళి తను రాసిన లెటర్ని తీసుకొని సిద్ధు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళవే వెళ్ళు, నువ్వు లెటర్ ఇవ్వగానే సిద్ధు లెటర్ని చదివి నిన్ను దగ్గరకు తీసుకుంటాడు, హక్ చేసుకుంటాడు. అలా రాసి పెట్టాను ఆ లెటర్లో. నువ్వు అప్పుడు సిద్ధు చెంప పగలగొడతావు, సిద్ధుకి నీపై అసహ్యం మొదలవుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి రూమ్లోకి వెళ్తుంది. ఖుషి ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు ఫ్రెండు నేను ఆడుకుంటున్నాం అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఆలస్యమైంది, ఉదయమే స్కూల్కి వెళ్ళాలి, పడుకోమ్మా అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, గుడ్ నైట్ అని చెప్పి ఖుషి పడుకుంటుంది. ఇక మరోవైపు తులసి లెటర్ తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టి ఇందులో నా ఒపీనియన్ రాసి పెట్టాను, మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి అని చెప్పి తులసి సిద్ధుతో చెప్తూ ఉంటుంది. తులసి ఇంత కూల్గా లెటర్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టిందంటే ఖచ్చితంగా అది లవ్ లెటర్ అయి ఉంటుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ప్రియమైన సిద్ధుకి, ఇన్ని రోజులు నేను నీ పట్ల అసహ్యంగా ప్రవర్తించాను, నేను చేసిన తప్పుకు క్షమించు. ఇక మీదట మనిద్దరం భార్యాభర్తల్లాగా కలిసి మెలిసి ఉందాం సిద్ధు, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుందాం అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది. నీకు ఇష్టమైతే కనుక నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకో సిద్ధు, నీకు ఇష్టం లేకపోతే రోజుట్లాగా నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో అని చెప్పి తులసి ఆ లెటర్లో రాసినట్టు కనిష్క ఆ లెటర్ని రాసి ఆ కవర్లో పెట్టేస్తుంది. ఇక సిద్ధు ఆ లెటర్ని చదివి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇదేంటి, నేను నా జాబ్ గురించి లెటర్లో రాస్తే ఈయనేంటి తెగ సిగ్గుపడిపోతున్నాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇక సిద్ధు తులసిని దగ్గరకు తీసుకోవడం కోసం చెయ్యిని ముందుకు చాచగానే ఓ నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టున్నారు అని చెప్పి తులసి సిద్ధుకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక సిద్ధు తులసిని అలా దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. తులసి నడుంపై చెయ్యి వేసి గట్టిగా నడుమును ఒత్తుతూ తులసిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉండగా ఏంటి ఇలా చేస్తున్నావు, నీ ఒపీనియన్ అడిగి తప్పు చేశానేమో, అడ్వాంటేజ్ తీసుకొని దగ్గర అవ్వాలని చూస్తున్నావు, నువ్వు ఎప్పటికీ నాకు దగ్గర అవ్వలేవు అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది. అదేంటి తులసి అలా అంటున్నావు, నువ్వే కదా లెటర్లో నన్ను దగ్గరికి తీసుకొని రాశావు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి, నేను నన్ను దగ్గరికి తీసుకోమని లెటర్లో రాశానా? నేను అలా రాయలేదు, నాకు ఉద్యోగం వచ్చింది, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చెయ్యి, అలాగే నేను ఉద్యోగానికి వెళ్ళటం నీకు ఇష్టమా లేదా చెప్పమని మాత్రమే రాశాను, నువ్వు అనుకున్న విధంగా అలాంటి తప్పుగా నేను లెటర్ రాయలేదు అని చెప్పి తులసి అంటుంది. కావాలంటే నువ్వే చూడు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి లెటర్ చూసి షాక్ అయ్యి ఈ లెటర్ నేను రాయలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ లెటర్ నువ్వు రాయకపోతే ఇంకెవరు రాస్తారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమో నాకు తెలీదు అని చెప్పి తులసి అంటుంది. ఈ లెటర్లో ఏదో
పొరపాటు జరిగినట్టుంది, సారీ అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఏయ్ దొంగ, నా పైన ప్రేమతో ఈ లెటర్ని నువ్వే రాసి ఇప్పుడు కాదని అంటున్నావా, చెప్తా నీ సంగతి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు జాను జయనందన్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు. జాను విశ్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే విశ్వ, నువ్వు పేపర్ దొంగతనం చేయడం ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జాను, నీకొక విషయం చెప్పాలి అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, రే మామ నోరు ముయ్యరా అని చెప్పి విశ్వ అంటాడు. ఒరే విశ్వ, నిజం చెప్పరా లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి జాను అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.